గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు గారు సుధీరెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం, పిల్లలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, గడిచిన నెల రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రధానమంత్రి ఏదైతే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారో దానికోసం ఒక నెల రోజుల నుంచి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ కూడా యోగాని, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క మనిషిని కూడా యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత స్ట్రెస్ఫుల్ వరల్డ్ లో మన చుట్టుపక్కల ప్రతిదానికి మనము ఈ ఉరుకు పరుకు దీంట్లో యోగా చేసి, కొంచెం ధ్యానం చేసి, మెడిటేషన్ చేసినట్టయితే బాడీకి కూడా చాలా ప్రశాంతత, మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా దీని యోగా వల్ల చాలా పెరుగుతుందనేది అనేక మంది శాస్త్రవేత్తలుగా, డాక్టర్లు వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఎన్నో జబ్బుల నుంచి కూడా యోగా దూరం పెడుతుంది, మనసుకి ప్రశాంతతనిస్తుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున యోగాని మన జీవన శైలిలో, రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి అందరికి కూడా దీని ఒక పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లా కాకుండా ఇది ఒక స్వచ్ఛందంగా అందరికి ముందుకొచ్చి ఎంతో మంది NGOs కూడా దీన్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అదే వచ్చే 21వ తారీఖున కూడా యోగాని, ఇంటర్నేషనల్ యోగా డేని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఊరు వాడ, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో, మున్సిపల్ హెడ్ క్వార్టర్లో, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో, ప్రతి విలేజ్ లో, వార్డులో కూడా చేస్తున్నాం. అదే విధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో తిరుపతిలో కూడా తారకరామ స్టేడియంలో పిల్లలందరితో, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళతో సుమారుగా ఒక 10,000 మందికి పైచిలుక మందితో మనము యోగా నిర్వహించుకోబోతున్నాము. ఇది 21తో ఆపకుండా 21 తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాని మనము చేసినట్టయితే ఫిట్నెస్ తో పాటు మనందరికి కూడా, మనకి చాలా వరకు ప్రశాంతతనిస్తుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని దీంట్లో మీడియా మిత్రులు కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటికి మీరందరూ కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా మనం చేయడానికి ఆస్కారం ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు పిలుపు మేరకు 11 సంవత్సరాల కిందట ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మనం జరుపుకునే దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. ఆయనే స్వయాన విశాఖపట్నం రానున్నారు. వాళ్ళిద్దరికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకాళహస్తి పట్టణంలో వాయులింగేశ్వరుడు సన్నిధిలో రాయలవారి గాలిగోపురం ముందు ఒక అద్భుతమైన వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మీడియా సోదరులు, అధికార యంత్రాంగం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశం ఒక కొత్త వరవడికి నాంది పలికింది. అంటే నరేంద్ర మోడీ గారి ప్రపంచం అంతా ప్రతి ఒక్కరు కూడా వారి ఆయురారోగ్యాలతో ఉండాలా, ప్రతిరోజు దినచర్యగా యోగా చేసుకుంటే ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క శరీరం ఎంత అద్భుతంగా ఉంటుందో దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీని అందరికీ, అందుకే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక యువకుడి కంటే ఎక్కువగా పరుగులు తీస్తూ ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని అందరూ కూడా ఇమిడింపు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన స్వయంగా ప్రధానమంత్రి 2 మాసాల క్రితం మరి ఆయన ఈ యొక్క యోగా డే, ఏదైతే ప్రపంచ యోగా డే ఉందో జూన్ 21 మరి ఆంధ్రాకి రావాలని చెప్పి కోరుకొని ఇక్కడ కోట్లాది మంది యోగాంధ్రాలు సభ్యులను చేసి, అదే రకంగా ఈ యొక్క యోగాని ఒక్క రాష్ట్రానికో జిల్లాకో పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి కూడా తెలియజేసి యోగా అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వైజాగ్ కి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ నెల 21వ తేదీన ఉదయంతోనే ఈ యోగా కార్యక్రమం 5 లక్షల మందితో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఈ యొక్క యోగాని చేస్తున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ రోజు శ్రీకాళహస్తి నిర్వహించిన దానికి నేను అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్. తెలుగుదేశం పార్టీ NDA శ్రేణులు అందరం కలిసి ఈరోజు యోగాంధ్ర డే అనేది ఈరోజు శ్రీకాళహస్తిలో గౌరవనీయులు కలెక్టర్ గారి
ఆధ్వర్యంలో జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ప్రతిరోజు లాగే ఈరోజు అనుకున్నాం, కానీ ఈరోజు ఇక్కడ కూర్చొని యోగా చేసిన తర్వాతనే మాకు అర్థమైంది దాని ఇంపార్టెన్స్ ఏందని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యోగా కోసం ఇంత తాపత్రయపడుతున్నాడో మనం చేసుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే యోగా చేసేటప్పుడు మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.